హాయ్ ఫ్రెండ్స్! ఈ ప్రపంచంలో 2 రకాల పిల్లలున్నారు. ఒకటి పరిస్థితులను నిందించేవాళ్ళు, మరొకరు పరిస్థితులను మార్చేవాళ్ళు. మరి ఇది పరిస్థితులను లేని ఒక బాలుడు కనీస సంకల్పం మాత్రం కోటిలా ఉన్న ఒక బాలుడి నిజమైన కథ. అతని చేతిలో రూపాయి లేకపోయినా కోటీశ్వరుడిగా ఎదిగిన మురళి అనే బాలుడి సీక్రెట్ ఇదే. మురళి చిన్నతనంలో ఉన్న ఇల్లు టీన్ షీట్, గాలి వస్తే కంపించే గోడలు, వాన పడితే లోపల నీరు. తండ్రి కూలి, తల్లి ఇల్లు వద్ద పని. రోజుకి 2 సార్ల తినడం కూడా లగ్జరీ. అతని స్కూల్ బ్యాగ్ నూలు ఊడిపోయిన ప్లాస్టిక్ బ్యాగ్. చెప్పులు ఉన్నా లేకపోయినా ఒకేలా. కానీ అతన్ని పేదని చేసిన విషయం డబ్బు కాదు. మనం చేసుకోగలమన్న ఆలోచన ఎవరూ నేర్పించలేదు. అదే అతని బాధ. ఆ ఒక్క మాటే అతని జీవితాన్ని మార్చింది. ఒకరోజు స్కూలు నుండి వస్తుండగా అతను తన అమ్మను ఏడుస్తుండగా చూశాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఇంటి అద్దె చెల్లించలేక గృహదాత ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అప్పుడు మురళి తలలో ఒకే ఆలోచన. ఇక నా ఇంట్లో ఎవరూ ఏడవరు. అతనికి డబ్బు లేదు, ఆధారాలు లేవు. కానీ తనపై నమ్మకం పుట్టింది. అదే అతని జీవితంలో మొదటి సీక్రెట్. అతనికి మొబైల్ కూడా లేదు. కానీ నేర్చుకోవాలనే దాహం ఉంది. స్కూల్ తర్వాత ఫ్రెండ్స్ మొబైల్ చూసి యూట్యూబ్‌లో ఫ్రీగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఫోటోషాప్, ఫ్రీ ఎట్లిరీస్, ఎడిటింగ్, కెన్వా బేసిక్స్, మేకింగ్ మనీ ఆన్‌లైన్. ఒక నెలలో 3 స్కిల్స్ నేర్చుకున్నాడు. పోస్ట్ డిసిజన్, వీడియో ఎడిటింగ్, బేసిక్ ఎఫిలియేట్ మార్కెటింగ్. గుర్తుంచుకోండి. ఇప్పుడు సీక్రెట్ నెంబర్ 2 మనీ కాదు, స్కిల్స్‌ని ఫ్యూచర్‌ను నిర్మిస్తాయి. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో మోటివేషన్ మురళి అనే పేజీని స్టార్ట్ చేశాడు. ఫ్రీగా కెన్వా ప్లేట్స్‌తో క్యూట్స్ పెడుతున్నాడు. మొదటి 15 రోజుల్లో ఫాలోవర్స్ 53 మాత్రమే. లైకులు 4, 11, 6 అని అలాగా వచ్చేవి. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్సే అందులోన. కానీ మురళి వదలట్లేదు. రోజుకు ఒకే పని కన్సిస్టెన్సీ. ఎవరు చూడకపోయినా రోజుకు 2 పోస్టులు పెట్టేవాడు. మరో రోజు ఒక చిన్న క్యూట్ వైరల్ అయింది. మీ పరిస్థితులు కాదు, మీ నిర్ణయాన్ని మీ భవిష్యత్తు మారుస్తుంది. 24 గంటల్లో 20,000 లైక్స్ వచ్చాయి. 5,000 ఫాలోవర్లొచ్చారు. మురళి కళ్ళలో నీళ్లొచ్చాయి. ఎందుకంటే అతను తన విలువను మొదటిసారి చూశాడు. మొదటి ఆదాయం అతని బయోలో ఎఫిలియేట్ లింక్ పెట్టాడు. అనుకోకుండా 3 పీపుల్స్ కొనుగోలు చేశారు. ప్రథమ ఆదాయం వచ్చి రూ. 650 వచ్చింది. మురళి చేతులు కనిపించాయి. తన తల్లికి చూపాడు. ఆమె కళ్ళు గర్వంగా, ఆనందం, అభిమానంతో. ఇక్కడే అతని జీవితంలో పేదబాలుడు స్వప్నాల యజమానికి మారాడు. 3 నెలల్లో 38,000, 6 నెలల్లో 1,00,000-2,00,000, ఒక సంవత్సరంలో 14,00,000, 2 సంవత్సరాల్లో 1,07,00,000. ఇల్లు రిపేర్ చేశాడు. తల్లిదండ్రుల పనుల నుంచి తీసేశాడు. తన చెల్లెల్ని మంచి స్కూల్‌లో జాయిన్ చేశాడు. అతని కోటీశ్ రహస్యం ఏమిటంటే అతను డబ్బు కోసం ఎదురు చూడలేదు. అతను నాలెడ్జ్ కోసం పరిగెట్టాడు. ఆపర్చునిటీ కోసం ఎదురు కాలేదు. ఆపర్చునిటీని క్రియేట్ చేసుకున్నాడు. జీరోతో మొదలుపెట్టాడు. కానీ 100% ఇచ్చాడు. పుట్టుకతో వచ్చిన పరిస్థితులు మన చేతిలో లేవు. కానీ ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవడం మన చేతిలో ఉంది.